హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి 40 సైజ్ బ్లౌజ్ అండి. 40 సైజ్ కటింగ్ చాలా ఈజీగా కొత్తగా నేర్చుకునే వారికి కూడా బాగా అర్థమయ్యేటట్టు కటింగ్ వీడియో అయితే ఈ ముందు వీడియోలో పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను చూడండి. నేను ముందుగానే మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి గమ్ పెట్టి జాయింట్ చేస్తానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్ ఇలా సగాన్ని ఫోల్డ్ చేసుకుని షోల్డర్ దగ్గర వరకు పట్టుకుని ఇలా డాట్ వేసేసుకోవాలి. ఇలా రివర్స్ తిప్పేసుకుని ఇప్పుడు ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఇంకొక డాట్ కూడా మనం టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని షోల్డర్ దగ్గరికి పట్టుకుని సమానంగా డాట్ అనేది వేసేసుకోవాలి. చూడండి, ఇలా మనం డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఇలాగా డాట్ వేసేసుకుని మళ్ళీ రివర్స్ తిప్పేసుకుని ఇంకో స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకున్నప్పుడు కోర్ అంచులు కట్ చేసుకున్నాం కదండి, ఆ అంచులు ఇలా తీసుకుని రెండు జాయింట్ చేసేసుకోవాలి. ఈ కోర్ అంచులు వేసుకోవడం వల్ల ఏంటంటే ఒకవైపు ఫోల్డ్ చేసి కుట్టే పని ఉండదు. ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ పై వైపుని పెట్టుకుని ఇలాగా మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో ఆ ఖర్చు ప్రకారం నీట్గా ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. మనకి ఇక్కడ డాట్ వచ్చిన దగ్గర చిన్న ఫ్రిల్ అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ డాట్ వచ్చిన దగ్గర ఇలా చిన్న ఫ్రిల్ పెట్టేసుకుని చివరి వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇలా ఒక సైడ్కి తిప్పేసుకుని చూడండి, పైనే లైనింగ్ పైనే స్టిచ్ అన్నది పడేటట్టు కుట్టేసుకోవాలి. ఇలా నీట్గా చివరి వరకు స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని లూజ్ కుట్ట అన్నది వేసుకుంటే మనకి హెమ్మింగ్ చేసిన తర్వాత రిమూవ్ చేసేయచ్చు. చూడండి, ఇలా లూజ్ కుట్టు వేసేసుకోవాలి. నేను ఎప్పుడైనా సరే బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఇలా లూజ్ కుట్టు అనేది వేసేస్తాను. తర్వాత హెమ్మింగ్ చేసేసుకున్నాక అప్పుడు రిమూవ్ చేసేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇలా మెయిన్ డాట్ షోల్డర్ దగ్గరికి పట్టుకుని ఇలా డాట్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా రివర్స్ తిప్పేసుకుని పైన ఇంకో స్టిచ్ అన్నది వేసేసుకుంటే మనకి గట్టిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు సెకండ్ డాట్ ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ పట్టుకుని చంక దగ్గర డాట్ కూడా వేసేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూసారా, మనకి కప్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇదే విధంగా ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ అండి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా పై వైపుకి వేసుకుని తర్వాత లైనింగ్ తర్వాత వేస్ట్ పీస్ అన్నది ఇలా లైన్గా మనం సమానంగా పెట్టుకోవాలి. క్రాస్ ఉన్నది ఇలా ముందు వైపుకి పెట్టుకోవాలండి, లేదంటే మనకి షేప్ పట్టీలు ఎగుడు దిగుడు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ 3 క్లాతులు నీట్గా స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా తిప్పేసుకుని పైన ఇంకో స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. చూడండి, లైనింగ్ మీద స్టిచ్ అన్నది పడేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఇలా లోపల వైపు తిప్పేసుకుని చుట్టూ స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. ఇలా సర్దుకుంటూ కుచ్చు రాకుండా మనకి ఎక్కడ నీట్గా పట్టుకుని స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేస్తే సరిపోతుంది. ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కింద వైపు కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకి పైకి లెగిసినట్టు ఉండదన్నమాట. చూడండి, ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇంకొక షేప్ బెల్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా పై వైపుకి వేసుకుని తర్వాత లైనింగు అలాగే వేస్ట్ క్లాత్ సేమ్ ఇందాక వేసుకున్నట్టే, కాకపోతే క్రాస్ అన్నది మన వైపుకి వేసుకోవాలండి. ఇందాక ముందు వైపుకి వేసుకున్నాం కదా, ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు క్రాస్ ఉన్నది మన వైపుకి వేసుకోవాలి. అప్పుడే మీకు షేప్ బెల్ట్ అనేది కన్ఫ్యూజ్ లేకుండా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా నీట్గా 3 క్లాతులు జాయింట్ చేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసేసుకుని ఒక పక్కకు తిప్పేసుకుని ఇలాగా పైన ఇంకో స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. చూడండి, ఇలా ఇలా ఫోల్డ్ చేసేసి నీట్గా ఇంకో స్టిచ్ అన్నది వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా చివరి వరకు స్టిచ్ వేసేసుకున్న తర్వాత లోపల వైపు మొత్తం ఈ క్లాత్ అంతా జాయింట్ చేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసేసుకుని ఎక్స్ట్రా పీస్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా మీరు స్టిచ్ చేసుకున్నారంటే షేప్ బెల్ట్ అనేది కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కింద వైపు పెట్టుకుని ఈ షేప్ బెల్ట్ అనేది ఇలా పై వైపుకి వచ్చేటట్టు పెట్టుకోవాలి. చూడండి, ఇలా సమానంగా పట్టుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ మనకి డాట్ ఉంది కదా, డాట్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చివరి వరకు ఇలా సమానంగా పట్టుకుంటూ ఫ్రంట్ పార్ట్ అలాగే ఈ క్రాస్ బెల్ట్ సమానంగా పట్టుకుంటూ స్టిచ్ అనేది వేసేసుకోవాలి.
మళ్ళీ ఆ కుట్టు పక్కనే ఇంకో కుట్టు అన్నది వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా డబుల్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే చూసారా మనకి నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకో షేప్ బెల్ట్ కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఇలా షేప్ బెల్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపు పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ ఇలా లైనింగ్ పై వైపుకు ఉండేటట్టు పెట్టుకోవాలి. చూడండి నేను చూపిస్తున్న విధంగా పెట్టుకుని ఇలా సమానంగా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ డాట్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. ఇలా నీట్గా చివరి వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇంకో స్టిచ్ అన్నది వేసేసుకుంటే మనకి సరిపోతుంది. ఇలా నీట్గా ఇంకో కుట్టు అన్నది వేసేసుకోవాలి. చూసారా మనకి నీట్గా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా 3 ఇంచులు ఉండేటట్టు కట్ చేసుకుని అలాగే లైనింగ్ కూడా 3 ఇంచులు ఉండేటట్టు కట్ చేసుకోవాలి. మనకి నెక్క దగ్గర పీస్ మిగులుతుంది కదండి, ఆ పీస్ అన్నది నేను హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేస్తానన్నమాట. చూడండి ఇలా 3 ఇంచులు ఉండేటట్టు కాజా పట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ పీస్ అనేది కింద వైపు పెట్టుకుని పైన లైనింగ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోపల వైపు స్టిచ్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకుని లోపల వైపు సమానంగా పెట్టుకుంటూ స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచు ఖర్చు ఉండేటట్టు కట్ చేసుకుని ఇలా లోపల వైపు ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. కాజా పట్టి లోపల వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రంట్ వైపు తీసేసుకుని 1 ఇంచు గ్యాప్ ఉండేటట్టు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని స్టార్టింగ్లో చిన్న రఫ్ ఇచ్చేసుకొని నీట్గా చివరి వరకు స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మళ్ళీ దాని పక్కనే ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉండేటట్టు ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూడండి ఇలా కాజా పట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ఫ్రంట్ పార్ట్ తీసుకుని హుక్స్ పట్టి అన్నది జాయింట్ చేసుకోవాలి. హుక్స్ పట్టి ఇలా 1.5 ఇంచు ఉండేటట్టు లైనింగ్ క్లాత్ తీసుకుని ఇలా బ్లౌజ్ పై వైపుని పెట్టుకొని డాట్ ఉన్న దగ్గర చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్న విధంగా ఫ్రిల్ పెట్టేసుకుని స్టిచ్ చేసుకోవాలి. చివరిలో ఒక 1 ఇంచు గ్యాప్ ఉండేటట్టు క్లాత్ కట్ చేసుకుని ఇలా లోపల వైపు తిప్పేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ జాయింట్ చేసుకున్న హుక్స్ పట్టి ఇలా సైడ్కి తిప్పేసుకుని లైనింగ్ పై వైపున స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ మొత్తం ఇలా నేను చూపిస్తున్న విధంగా లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. చూడండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ అన్నది వేసేసుకోవాలి చివరి వరకు. చూడండి ఇప్పుడు కాజా పట్టి హుక్స్ పట్టి సమానంగా వచ్చినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా చూడండి కరెక్ట్గా వచ్చినాయి కదా. ఇప్పుడు వచ్చేసి భుజాలు జాయింట్ చేస్తున్నానండి. బ్యాక్ పార్ట్ ఇలా పై వైపుకి పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ ఇలా రివర్స్లో పెట్టుకోవాలన్నమాట. ఇలా రివర్స్లో పెట్టుకుని సమానంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మనకి ఇలా బ్యాక్ పార్ట్లో డీప్ నెక్ వచ్చినాడు భుజాలు జారుతున్నాయని అనుకుంటే కనుక ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. చూడండి ఇలా మనం ఒక కుట్టు అన్నది వేసేసుకున్నాం కదా, రెండో కుట్టు వేసుకున్నప్పుడు ఇలా ఫ్రంట్ నెక్ వైపు ఒక 1/2 ఇంచు కిందకన్నది స్టిచ్ వేసుకుంటే మనకి భుజాలు జారకుండా ఉంటాయి. చూడండి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. రెండో కుట్టు వచ్చేసి ఇలా ఫ్రంట్ నెక్ వైపు స్లోప్ అన్నది ఇచ్చుకుంటే సరిపోతుంది. మనకు అప్పుడు భుజాలు జారకుండా ఉంటాయండి. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్కి పైపింగ్ అయితే చేసేసానండి. పైపింగ్ ఎలా చేసుకోవాలో మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ జాయింట్ అయితే చేస్తున్నానండి. ఇలా షోల్డర్ దగ్గర సమానంగా హ్యాండ్కి మనం టక్ పెట్టుకున్నాం కదా, అది కరెక్ట్గా అక్కడ వచ్చేటట్టు చూసుకుని అలాగే ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకున్నాం కదండి, హ్యాండ్ లోతు ఫ్రంట్ పార్ట్ లోతు మ్యాచ్ అయ్యేటట్టు హ్యాండ్ అనేది పెట్టుకుని ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా రివర్స్ తిప్పేసుకుని మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా సమానంగా పట్టుకుంటూ సాగదీయకుండా సమానంగా పట్టుకుంటూ చివరి వరకు కుట్టు అన్నది వేసేసుకోవాలి. ఇలా రెండు సమానంగా పట్టుకుంటూ చివరి వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు వచ్చేసి డబుల్ స్టిచ్ అన్నది వేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా నీట్గా ఇంకో స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. అంతే, ఇలా చివరి వరకు వేసేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ అన్నది చేస్తున్నాను చూడండి. మనం ఇక్కడ హ్యాండ్కి ఖర్చు ఎంతైతే పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా డాట్ పెట్టేసుకుని ఇలా లైన్ అన్నది గీసేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు ఖర్చు పెట్టుకుంటాం కదండి, కానీ స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే
మనకి మంచిది. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి హాఫ్ ఇంచ్ పెట్టచ్చు, లేదంటే పావు ఇంచు పెట్టచ్చు. స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా సమానంగా పట్టుకుని మనం ఖర్చు ఎంత అయితే పెట్టుకున్నామో చెక్ చేసుకుంటూ ఇలా సమానంగా పట్టుకుని స్టిచ్ అన్నది వేసేసుకోవాలి. చూడండి ఇలా ఇంకొక వైపు కూడా ఇదే విధంగా సైడ్ జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా 2-3 స్టిచ్లు వేసుకుంటే సరిపోతుందండి. చూసారా మనకి బ్లౌజ్ అన్నది రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.